అండి ఈరోజు నేను తయారు చేసేది దోసకాయ ముక్కల పచ్చడి అండి. ఎండుమిరపకాయలతో ఇవ్వండి 2 కాయలు మీడియం సైజు కాయలు గింజలు తీసేసి ఇలా సన్నగా తురుక్కోవాలి. ఇంకా సన్నగా తురుక్కోవాల్సుకుంటే తురుక్కోవచ్చు. సన్నగా తురుక్కోవాలి. దీంట్లోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర మిరపకాయల్లో వేయించుకోవాలండి. ఇది పచ్చిమిరపకాయలు వేయటం లేదు. ఇది పాతకాలం పచ్చడేను. ఇలానే వేసేవాళ్ళు. కొంచెం అందరు పల్లీలు ధనియాలు వేసుకుంటారు, వేయకుండా చేస్తున్నాను. పోపు దినుసులు అండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, ఇంగువ, నూనె, కరివేపాకండి, కొంచెం చింతపండు పులుసు లేదా చింతపండు వేయచ్చు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఇంతేనండి. దీంట్లోకి మనం కొంచెం నూనె వేసుకొని దీంట్లో మనం తీసుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేయించుకోవాలండి. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోనే మిరపకాయలు వేయించుకోవడమేను. వేగిన రావండి, హాఫ్ వేగిపోయిన దీంట్లో మిరపకాయలు వేయించుకుంటున్నాం. వేసుకునే వాళ్ళు ధనియాలు అవి కూడా వేసుకోవచ్చు. నేను అట్లా వేయకుండా ఇట్లా వేస్తున్నాను. మళ్ళీ రేపు ప్రసాదాలు చూపిస్తాను ఈసారి. చూడండి వేగిన దీంట్లో కూడా కొంచెం ఎక్కువదు, కొంచెం వేసుకున్నాం. ఇంకో తీసి పోపు వేసుకొని రెడీగా పెట్టుకున్నామండి. ఇవ్వండి వేగిపోయినాయి, తీసి చూపిస్తాం. ఇవ్వండి అంత నూనె వేయమని కాదండి, కొంచెం నూనె తీసుకున్నాను, దాని తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకంటే దోసకాయ కదా, పచ్చడి బాగానే ఉంటుంది నూనె వేసుకున్నా కూడా. మిరపకాయతో వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం ఎవరికి చూపించుకున్నాం పచ్చిమిరపకాయలతో, కొత్తిమీర వేసుకుంటే పైన వేసుకోవచ్చు. ఎవరికి అది కూడా వేసేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు అయితే. ఉంటే కొంచెం పైన వేసి చూపిస్తాను మీకు. ఇది ఒక మోడల్గా చేస్తున్నాను. అంటే ముక్క ఎక్కువ చితకదండి, ముక్కగానే ఉంటూ చేస్తాను. చూడండి ఇంగువ, కరివేపాకు చేస్తూ మిరపకాయ స్టవ్ బంద్ చేస్తానండి. చేస్తూ దాంట్లో ఉప్పు, పసుపు, ఈ చింతపండు పులుసు వేసుకొని గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. పచ్చడి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కలిపి చూడండి. ఇదిగోండి ఇంతేనండి, దోసకాయ ఎండుమిరపకాయలతో. కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు బాగుంటుంది కూడా. ఇంతేనండి, కొన్ని కార్యక్రమాలకి ఇట్లా చేస్తారు. దోసకాయ ఎండుమిరపకాయలతో పచ్చడండి. ట్రై చేయని వాళ్ళు చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.